సో ఇవాళ మదర్ బోర్డ్ సిడి లాస్ట్ అనేది ఒక టాపిక్ లోకి వెళ్తే మనకి జనరల్ మనకి మదర్ బోర్డ్ సిడి అనేది పోయినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే బేస్ బోర్డ్ గెట్ ప్రోడక్ట్ కానీ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ కానీ వర్షన్ కానీ సీరియల్ నెంబర్ అండ్ మోడల్ నెంబర్ తెలుసుకోవాలన్నట్టు. సో దేనికంటే అది మనకి దీన్ని బేస్ చేసుకుని అంటే మోడల్ నెంబర్ సీరియల్ నెంబర్ తెలుస్తాయి. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం మదర్ బోర్డ్ సిడి అనేది డ్రైవర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ, లేకుంటే మదర్ బోర్డ్ సిడి అనేది బయట పర్చేజ్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా అంటే మదర్ బోర్డ్ సిడి అనేది పోయింది, అప్పుడు మనం దీన్ని ఎట్లా ఫైండ్ అండ్ సర్చ్ చేయాలి అంటే మనకి ఒక కమాండ్ ఉంటుంది WMIC బేస్ బోర్డ్ గెట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ వర్షన్ సీరియల్ నెంబర్ అనేది. సో ఇది కాపీ చేసుకోవాలి. ఈ కమాండ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసి రన్ మీద టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత CMD అని టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కమాండ్ పేస్ట్ చేయాలి. WMIC బేస్ బోర్డ్ గెట్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ వర్షన్ సీరియల్ నెంబర్. సో ఇది టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ సీరియల్ నెంబర్ వర్షన్ అంటే మనకి ఇంటెల్ కార్పొరేషన్ ప్రోడక్ట్ వచ్చేసి DH55PJ. ఇక సీరియల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది, వర్షన్ ఇట్లా ఉంది. సో దీన్ని ఎట్లా ఫైండ్ అండ్ సర్చ్ చేయాలి డ్రైవర్స్ అంటే ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి మనకి ఇంటెల్ DJ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటెల్ కార్పొరేషన్ DH55PJ అని ఉంది. సో ఇక్కడ నేను ఇంటెల్ DH55PJ మదర్ బోర్డ్ డ్రైవర్స్ అని టైప్ చేయగానే నాకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో అందులోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ సెంటర్ అని ఉంది. సో ఇంటెల్ డెస్క్టాప్ బోర్డ్ DH55PJ డ్రైవర్స్ అండ్ సాఫ్ట్వేర్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చేసింది అన్నట్టు, అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని వచ్చేసినాయి. సో ఇంకో వేళకి వెళ్తే మనకి డౌన్లోడ్ సెంటర్ .intel.com లోకి వెళ్ళి మనం ఇక్కడ DH55PJ ఇక్కడ ఇంటెల్ డెస్క్టాప్ బోర్డ్ DH55PJ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని వచ్చేసాయి అన్నట్టు. సో దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ యూటిలిటీస్ అనుకోండి. సో ఇక్కడ మనం సైడ్ లో చెక్ చేసుకోవాలి Windows 7 Windows 8 ఇంకా 9 more అనేసి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ Windows 7 Vista ఇంకా 5 more అని ఉంది. సో దీన్ని ఇప్పుడు చిప్ సెట్ కానీ ఇప్పుడు రియల్టెక్ ఆడియో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 32-bit 64-bit ఇక్కడ మనం చూసినట్టయితే 7 Vista అని ఉంది. సో ఇప్పుడు నాకు XP కావాలనుకోండి, హోమ్ ఎడిషన్ ప్రొఫెషనల్ ఎడిషన్ అని ఉంది. సో ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను XP కోసం. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది అన్నట్టు. సో ఇట్లా మనము మదర్ బోర్డ్ సిడి అనేది పోయినప్పుడు డ్రైవర్స్ అనేది ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సీరియల్ నెంబర్ ఏంటిది ప్రోడక్ట్ నేమ్ ఏంటిది సర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మనకి డౌన్లోడ్ సెంటర్ ద్వారా మనకి ఆ సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు.